రాము రైతు కథ. న్యూ లైన్. ఒక పల్లెలో రాము అనే రైతు ఉండేవాడు. అతను తన చిన్న పొలంలో కష్టపడి పంటలు నాటేవాడు. వర్షాలు మటుకు జల్లులు అయినా తను తన పనిని తగిన విధంగా చేస్తూ ఉండేవాడు. కాని ఆ రోజుల్లో పంటలు కష్టంగా పండేవి. ఎప్పటికప్పుడు కాస్త మారుతున్న వాతావరణం, అల్లికల వల్ల అతను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఒకసారి రాముకు కోతవర్షం వచ్చినప్పుడు పంటలు దెబ్బతిన్నాయి. అతను దాస్యం పట్టి నిరాశ చెందకుండా బేరాలతో వ్యవసాయం చేసినప్పటికీ ఇంకా అనుకున్న ఫలితాన్ని పొందలేకపోయాడు. కాని అదే సమయంలో గ్రామంలో వృద్ధులు ఒకటే చెప్పేవారు: పంటలు పోయినప్పుడు కూడా మనం ఏదైనా నేర్చుకోవాలి. మిగిలిన జీవితంలో మనం ఎంతో గెలవగలుగుతాం. రాము ఆ మాటలు గమనించి తనకు ఉన్న శక్తిని సమర్థంగా ఉపయోగించి ఇంకొన్ని కొత్త పంటల్ని పరీక్షించటం మొదలుపెట్టాడు. కాలక్రమంలో అతను కొత్త పద్ధతుల్ని తీసుకుని తన రైతు కృపాన్ని పునరుద్ధరించుకున్నాడు. తర్వాత గ్రామంలో అత్యంత మంచి రైతుగా పేరుపడినాడు. ఈ కథ మనకు నేర్పే విషయం ఏమిటంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఆశలతో ముందుకు పోతూ కొత్త మార్గాలను కనుగొని విజయం సాధించవచ్చు.